సిటీ న్యూస్కు స్వాగతం. మత్స్యకారులకు మెరుగైన జీవనోపాధికై కేంద్రం కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని, జీవనోపాధి మెరుగుపరచడానికి కృషి చేస్తామని కేంద్ర మత్స్యకార పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా హామీ ఇచ్చారు. సాగర్ పరిక్రమ ప్రోగ్రాం ఫేజ్ 10లో భాగంగా గిలకలదిండి ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పురోగతిని ఆయన పరిశీలించారు. హార్బర్ ప్రాంగణ ఆవరణలో మత్స్యకారులతో కేంద్ర మంత్రి ముఖాముఖి నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి గల అవకాశాలను అంచనా వేసేందుకు తమిళనాడు, గోవా, మహారాష్ట్రల్లో పర్యటించి 2024 జనవరి 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో MMSY స్కీమ్లపై ప్రచారంతో పాటు రైతుల మాదిరిగానే మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మత్స్యకారులకు రాయితీ రుణాల చెక్కులు అందజేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 50% సబ్సిడీతో కూడిన 2 ఐచర్ వాహనాలను, ఫిషాంధ్ర 1 మొబైల్ ఆటో, 2 మోపెడ్లను లబ్ధిదారులకు అందించారు. 30 లక్షల రూపాయల విలువ చేసే కిసాన్ క్రెడిట్ కార్డులను మత్స్యకారులకు అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ద్వారా మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ను కేటాయించిందని, 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందని, రానున్న కాలంలో దానికి 2 రెట్లు పెంచే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ సూచనప్రాయంగా అంగీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా దంపతులు, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్రావు, ఏపీ మత్స్యశాఖ కమిషనర్ కె కన్నబాబు, జాయింట్ సెక్రటరీ నీతుప్రసాద్, డిప్యూటీ కమిషనర్ సంజయ్ పాండే, జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొన్నారు. प्रशासन के अधिकारियों को, इन सारे बेनिफिशियरी को इधर बुला के इनको बेनिफिट देने का आयोजन करने के लिए धन्यवाद करता हूं, उसको अभिनंदन देता हूं. जिला अधिकारियों इसके लिए मैं इनका आभार भी व्यक्त करता हूं और उसको धन्यवाद भी देता हूं. मस्तान राव गारू, प्रधानमंत्री जी ने मछुआरों के लिए एक तो पूर्ण निर्णय लिया, मगर इसको जमीन पर यहाँ बेनिफिशियरी तक पहुँचाने का काम ये तंत्र के द्वारा हो रहा है, इसका मुझे खुशी है. प्रधानमंत्री गारू మత్స్యకారులందరికీ KCC प्लस వేరే ये मछलीपट्टनम का हार्बर का अभी ये काम चालू है. अभी इसको और गति से काम कराने की आवश्यकता लग रही है. इसको जल्दी से पूरा करके यहाँ के मछुआरे समाज को एक हमारा हार्बर काम में आए, उस प्रकार की अपेक्षा मैं रखता हूँ. भाइयों को मैं धन्यवाद देना चाहता हूँ कि आप सभी लोगों ने ये सागर परिक्रमा यात्रा का स्वागत किया, इसको समर्थन देने हेतु अपना समय दिया और आप सभी लोग उपस्थित होकर हमारी इस सागर परिक्रमा को आगे बढ़ाने का हमें बल दिया. इसके लिए मैं आप सबका आभारी. దర్శిస్తూ నిన్నటి నుంచి మళ్ళీ 10వ విడతగా నెల్లూరు జిల్లాలో జువ్వలదిని దగ్గర అక్కడ ఫిషింగ్ హార్బర్ కడతా ఉన్నారు. అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే మత్స్యకారు కుటుంబాన్ని కానీ, ఆక్వా రైతాంగాన్ని అందరినీ కూడా ఇంటరాక్షన్ ఇదే విధంగా అందరితో కూడా ముఖాముఖి మాట్లాడి, రాత్రికి కొత్తపట్నం దగ్గర అక్కడ ఒక ఫిషింగ్ హార్బర్, అక్కడ రైతులతో 11 గంటలప్పుడు కూడా మాట్లాడి, ఇవాళ ఉదయం ఓడరేవులో, అదేవిధంగా మధ్యాహ్నం నిజాంపట్నంలో, ఇప్పుడు మన అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి మచిలీపట్నానికి ఇక్కడ మన రైతాంగంతో ముచ్చరించడానికి వచ్చినటువంటి సందర్భంగా ఆయన కూడా గౌరవ మేడం గారు కూడా, మిసెస్ రూపాలా గారు కూడా రావడం చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. వారి గారు కూడా ఈరోజు ఢిల్లీ నుంచి, అదేవిధంగా ఫిషరీస్ కమిషనర్ ఢిల్లీ నుంచి యాంటోనీ జేవియర్ గారు, మన గౌరవ కమిషనర్ గారు కన్నబాబు గారు, కలెక్టర్ గారు ఈ నూతన సంవత్సరాన్ని మత్స్యకారులతో, మత్స్యకారు కుటుంబాలతో, ఆక్వా రైతాంగంతో, ఈ విధంగా మత్స్య శాఖకు సంబంధించిన వాళ్ళతో గడపాలా, వాళ్ళ కష్ట నష్టాలన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ యాత్రను ప్రారంభించడం జరిగింది. గతంలో ఎంతోమంది కేంద్ర మంత్రులు చూసుంటాం, కానీ ఏ కేంద్ర మంత్రి గారు కూడా అవనిగడ్డ లంకమ్మ మన్యంలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ఇంటింటికి వెళ్లి 3,000 రూపాయల పెన్షన్ను అందజేశారు.
అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు ఇంటింటికి వెళ్లి 3,000కు పెంచిన పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింహాద్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు అపూర్వ స్పందన లభిస్తుందన్నారు. పేదలకు సకాలంలో పింఛన్లు సకాలంలో ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 రోజులు ఆలస్యం అవుతోందన్నారు. జీతాలు తీసుకునే వారికి ఆలస్యమైనా ముందు పేదలకే పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతీదేవి, జెడ్పీటీసీ చింతలపూడి లక్ష్మీనారాయణ, నియోజకవర్గ అధికార ప్రతినిధి సింహాద్రి వెంకటేశ్వరరావు, సర్పంచి గోరుముచ్చు ఉమా, మండల కోఆప్షన్ సభ్యులు షేక్ నజీర్ భాషా, ఎంపీటీసీ తోట గణేష్, లంకమ్మ గుడి చైర్మన్ అన్నపరెడ్డి రామదాసు తదితరులు పాల్గొన్నారు. 1వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఏదైతే 3,000కి పెంచుకుంటా వెళ్తానని చెప్పారో 1వ తారీఖు నుంచి 3,000 రూపాయలు చేసి ఆయన మాటను ఆయన నిలబెట్టుకున్నాడు. నేనేమనుకుంటున్నానంటే తండ్రి దగ్గర నుంచి వచ్చిన వారసత్వం, ఆ వారసత్వ లక్షణాలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి. ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ఖచ్చితంగా 1వ తారీఖు శాంక్షన్ ఇస్తున్నారు. దీని మూలంగా కొందరితో ఆయన మాట కూడా అనిపించుకుంటున్నాడు. ఎవరితో అంటే టీచర్స్తో, చిన్న చిన్న ఎంప్లాయీస్తో కొద్దిగా ఈ డబ్బులు 1వ తారీఖుకి ఇచ్చే ఫంక్షనర్స్ ఉన్నారే, భర్త చనిపోయి కాలు చేయి పనిచేయక, వయసు అయిపోయి ఇంటి వాళ్ళు పనిచేయక వీళ్ళకి ఆ ఫంక్షన్ వచ్చేది. మిగిలిన వాళ్ళకి ఇచ్చే జీతాలు ఏదో ఒక రకంగా 5-6 రోజులు 10 రోజులు అడ్జస్ట్ అవుతారు. వీళ్ళకైతే వీళ్ళ కుటుంబాలన్నీ ఇబ్బందిగా ఉంటాయని చెప్పి ముందు వీళ్ళకి ఫంక్షన్ ఇవ్వడం మూలంగా వాళ్ళకి 5-6 రోజులు 10 రోజులు లేట్ అవుతుంది. అది వాళ్ళు కూడా దాన్ని మంచిగా అర్థం చేసుకోమని కావాలని చెప్పి చేసిన పని కాదు. 5-6 రోజులుగా 10 రోజులుగా లేటుగా ఇచ్చేమాట నిజమే. కారణం ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళకి ఫంక్షన్, ఆ వృద్ధాప్యం, వికలాంగులు, వయసు అయిపోయిన వాళ్ళు వీళ్ళందరికీ ఇచ్చే ఫంక్షన్ని దాన్ని తప్పుగా అనుకోకుండా ఉండమని నా కోరిక. ఇవాళ ఎంత ఇబ్బంది అయినా ముందు ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే లెగ్గొట్టి ఫంక్షన్ ఇచ్చే పని చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఆయన దగ్గర ఉంది. ఏదైతే పాదయాత్రలో ఇచ్చారో ఆ పథకాలన్నింటినీ నెరవేరుస్తున్నారు. దాంతోపాటు కొత్త పథకాలు కూడా ఎక్కడైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో ఆ జనాన్ని గుర్తించి ఇవాళ మీరు చూస్తే ఆరోగ్య సురక్ష 2వసారి పెడుతున్నారు. మీ ఊర్లోకి డాక్టర్ వస్తాడు, ఊళ్ళో 2 సార్లు తిరిగి వైద్యం చేసి 105 రకాల మందులు ఎల్ఎస్ సెంటర్లో ఉన్నాయి. అన్ని రకాలుగా ఆదుకున్నారు. ఆరోగ్యశ్రీ 5 లక్షల దాన్ని 25 లక్షల రూపాయలు చేశారు. స్కూల్స్ బాగు చేస్తున్నారు. ఇవన్నీ ప్రతి పేదవాడికి మినిమం ఉపయోగపడే పనులు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు చేసుకెళ్తున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మేరకు గడప గడపకి తిరుగుతున్నప్పుడు మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పేర్ని కిట్టు నియమితులవటం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా పేర్ని కిట్టు నియమితులవటం పట్ల పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల ఇన్ఛార్జీల నియామకంలో భాగంగా మచిలీపట్నం నియోజకవర్గానికి మాజీ మంత్రి, శాసనసభ్యుడు పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టును నియమించింది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు పేర్ని కిట్టును పూలమాలలతో ముంచెత్తి బాణాసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని అన్నారు. గడిచిన 4.5 ఏళ్ల పాలనలో పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాల ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్ బీజం వేశారన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు కృషి చేస్తానన్నారు. ఈరోజు నన్ను నమ్మి నాని గారి మీద ప్రేమతో లేదు ఇక్కడున్న మచిలీపట్నం ప్రజలకి నేను ఉపయోగపడతాననే నమ్మకంతో నాకు ఈరోజు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను, జీవితాంతం రుణపడి ఉంటాను. తప్పకుండా యువకుడినైనా నేను యువతకు తగినట్టుగా అలాగే పెద్దవాళ్ళ ఆలోచనలు తీసుకుంటూ ముందరకెళ్తానని, తప్పకుండా బందర్ అభివృద్ధికి
ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ ఒకే టర్మ్లో ఇచ్చి ముందు బీజం వేశారో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే యువత ఇక్కడి నుంచి తరలి బయట ప్రాంతాలకు వెళ్తున్నారో ఉద్యోగాల కోసం అవన్నీ మారుస్తూ ఇక్కడ పుట్టినోడు, ఇక్కడ చదువుకున్నోడు ఇక్కడే ఉద్యోగం చేసే దిశగా పోర్టు ద్వారా వచ్చే ఉద్యోగాలన్నీ నా బందరులో చదువుకుని పుట్టి పెరిగి ఉన్న విద్యార్థులకి తప్పకుండా వచ్చే విధంగా పాటుపడతానని, తప్పకుండా మీ అందరింట్లో పిల్లోడిగా, మీ అందరింట్లో కుటుంబ సభ్యుడిగా మీరందరూ స్థానం ఇచ్చి నాకు మద్దతుగా నిలిస్తే తప్పకుండా బందర్ అభివృద్ధి కొరకు ప్రతి క్షణం పాటుపడతాను. ఎక్కడో కాపురాలు పెట్టుకొని ఇక్కడే బందర్లో ఉంటూ మీ అందరికీ దగ్గరగా ఉంటాను. మీ అందరిలోనే ఉంటూ మీలో తిరుగుతూ మీకు దగ్గరగా ఉంటూ మీ సమస్య ఏదొచ్చినా కూడా తప్పకుండా మీ ఇంట్లో పెద్ద కొడుకుంటే ఎట్లయితే స్పందిస్తాడో అట్లా స్పందిస్తానని మీ అందరికీ మాటిస్తూ నా పైన నమ్మకం ఉంచిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న నా వైఎస్ఆర్ కుటుంబానికి, నా మచిలీపట్నం ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మచిలీపట్నంలో నెలకొల్పిన వరం సెంట్రల్ మాల్లో మ్యాక్స్ షోరూం ప్రారంభమైంది. మచిలీపట్నంలో నెలకొల్పిన వరం సెంట్రల్ మాల్లో మ్యాక్స్ షోరూం ప్రారంభమైంది. డీమార్ట్ పక్కన నూతనంగా నెలకొల్పిన వరం సెంట్రల్ మాల్లో ప్రారంభమైన మ్యాక్స్ షోరూంలో నాణ్యమైన రెడీమేడ్ దుస్తులు అతి తక్కువ ధరలకు లభ్యమవుతాయని ఈ సందర్భంగా జల్దు రామ్ నితీష్ తెలిపారు. యునైటెడ్ స్టేట్స్ కొలాబరేషన్లోని మ్యాక్స్ షోరూం దేశంలోని ప్రధాన ప్రాంతాలలో బ్రాంచీలు విస్తరించి ఉన్నట్లు ఆయన వివరించారు. ఈరోజు మ్యాక్స్ అనే కంపెనీ బ్రాండ్ బేస్డ్ అవుట్ ఆఫ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ యుఏఈ బేస్డ్ కంపెనీ. అది ఇండియాలో చాలా స్టోర్స్ ఉన్నాయి. మన మచిలీపట్నంలో కూడా మా మాల్ వరం సెంట్రల్ మాల్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి అంటే పిల్లలకి, పెద్దలకి అందరికీ సరిపోయేట్టుగా అఫోర్డబుల్ ప్రైసింగ్లో, ఇంకా చెప్పాలంటే 150 రూపాయలు, 170 రూపాయలు రేట్లో నుంచి పిల్లలకి, పెద్దలకి అందరికీ బట్టలు అవైలబుల్ దొరుకుతుంది. నెక్స్ట్ ఇదొక్కటే కాకుండా మన మాల్లో చాలా బ్రాండ్స్ వస్తున్నాయి. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యంగ్ అండ్ అఫోర్డబుల్ బ్రాండ్ ఫర్ పీపుల్. అండ్ ఐ హోప్ దిస్ రన్స్ వెల్. అండ్ జనాలందరూ కూడా దీన్ని బాగా ఆదరిస్తారని చెప్పి, ఆదరించి సపోర్ట్ చేసి గుండెకి అద్దుకుంటారని చెప్పి, సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రంగనాయక స్వామి దేవాలయంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ప్రారంభించారు. ధనుర్మాసం సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రంగనాయక స్వామి ఆలయంలో ప్రసాద వితరణ కార్యక్రమాన్ని వైసీపీ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ప్రారంభించారు. వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షుడిగా రవిచంద్ర నియమితులవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వాసవి క్లబ్ ప్రతినిధుల ధనుర్మాసం పురస్కరించుకొని రంగనాయక స్వామి ఆలయంలో దాదాపు 1000 మందికి ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రతినిధులు అన్నం అశోక్ కుమార్, ఎండూరి సురేష్, వికేఎన్ మూర్తి, శ్రీకాకుళపు రేణుకారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ అయిన రవిచంద్రన్ గారు ఈరోజు ధనుర్మాస ప్రసాదం అనేది పెట్టి, అంటే ప్రమాణ స్వీకారాలంటే చాలామంది చాలా ఏర్పాట్లు అట్టహాసంగా దండలు వేసుకోవడం, ఈ పంచుకోవడం, అవి పంచుకోవడం చేస్తారు. కానీ అంటే ప్రజల దృష్ట్యా, అంటే ఆయన పరిపాలన ఎలా మొదలు పెట్టారంటే ప్రజలకి ఈ ధనుర్మాస ప్రసాదం ఇవ్వడం ద్వారా దేవుని ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలనే మంచి ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నందుకు ముందుగా ఆయన్ని అభినందిస్తూ, ఇట్లాగే ఆయన పదవిలో ఉన్నంతకాలం మంచిగా ప్రజల దీవెనలతోనే, ఆ దేవుని దీవెనలతో మంచిగా ఎంతోమందికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయనకి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన రాబో కాలంలో మంచి పేరు సంపాదించాలని, మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు. ఈ రోజున హైదరాబాద్లో మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ గారు హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా, టేక్ ఓవర్ చేస్తున్న సందర్భంగా బందర్లో రాబర్ట్సన్పేట రంగనాయక స్వామి వారి గుళ్ళో ఈరోజు 900 మందికి ఆర్య వయసులకి మా వాసవి క్లబ్ తరపున ప్రసాదం పంపిణీ చేసినాము, ప్రసాదం పంచిపెట్టినాము. ఇలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుగా చేస్తామని, ఆర్య వయసులకి ఏ విధమైన అవసరం వచ్చినా మా వాసవి క్లబ్స్ విన్నపం పెట్టుకోండి. సరైన దాతలతో సహకారాలు దాదాపుగా 1000 మంది ప్రసాదాలు ఈ రోజున పెట్టడం జరిగింది. అలాగే మా వాసవి క్లబ్స్ 2024లో కొత్త ప్రెసిడెంట్గా పిఎస్టీ, కొత్త పిఎస్టీలు 3 క్లబ్లు కూడా, వాసవి క్లబ్ మచిలీపట్నం, వాసవి క్లబ్ వంతా మచిలీపట్నం, వాసవి క్లబ్ కపుల్స్ మచిలీపట్నం 3 క్లబ్లు కూడా రేపు సంక్రాంతి అయ్యాక కొత్త టీంతో ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే మచిలీపట్నానికి ఈ సంవత్సరం 2024లో రీజన్ చైర్మన్గా
మా శ్రీకాకుళపు రేణుకారాణి గారు, రీజన్ సెక్రటరీగా వేముల శిరీష గారు, జోన్ చైర్పర్సన్గా అన్నం అశోక్ గారు 2024 సంవత్సరంలో కొత్త పదవులు ప్రమాణ స్వీకారం చేస్తారు. జోన్ చైర్పర్సన్ దివ్య గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.